మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఏమేమి కోరికలు కోరుకోవాలో మనసులో ఒక లిస్ట్ తయారు చేసుకుని వెళ్తాం. అయితే స్వామివారి దర్శనం కోసం గర్భగుడిలో అడుగు పెట్టగానే మనకు కోరికల తలంపే లేకుండా కేవలం స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూస్తూ బయటకు వచ్చేస్తాం. అలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు కారణం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని గర్భగృహం ఒక శక్తి నిలయం. అనేక మంది సాధువులు, ఋషులు, మహాయోగులు స్వామివారి అంతరాలయంలో సూక్ష్మ రూపంలో మనిషి కంటికి కనిపించిన విధంగా నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. వారి తపస్సు యొక్క నిష్కళంకమైన శక్తి తిరుమల ఆలయ ప్రాంగణంలో పూర్తిగా కోరికలు లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ మహాయోగుల యొక్క అతీత శక్తి మానవ మనస్సును తమ నియంత్రణలోనికి తీసుకుని కనీసం ఒక్క క్షణమైన మానవుడు కోరికలను త్యజించి నిష్కళంకమైన మనసుతో స్వామివారిని దర్శించుకునే వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కారణంగానే స్వామివారి ఆలయంలో సేవలందించే అర్చకులు, సాధారణ భక్తులు వారి యొక్క కోరికల చిట్టాను స్వామివారి ముందు ఉంచలేకపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక యథార్థ సంఘటన ప్రచారంలో ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి కోరికలు చెప్పుకుంటే వాటిని స్వామి వెంటనే తీరుస్తాడని ఒక పండితుడి ద్వారా తెలుసుకున్న నారాయణ దాసు అనే భక్తుడు ఎలాగైనా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించి తన కోరికల చిట్టాను స్వామి ముందు ఉంచాలని తన భార్యతో కలిసి కోరికల చిట్టాను తయారు చేసి స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని బయటకు వెళ్లిన తర్వాత గుర్తొస్తుంది తను స్వామివారి ముందు కోరికల చిట్టాను ఉంచలేదని. ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య అడుగుతుంది, ఏమండి, స్వామివారికి మన కష్టాలు చెప్పుకున్నారా అని. అయ్యో, ఆ విషయం మర్చిపోయి స్వామివారిని దర్శించుకుని వచ్చేశానని సమాధానం చెబుతాడు నారాయణదాసు. అయితే రేపు మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని మన కష్టాలు స్వామికి తప్పకుండా చెప్పండి అని అతని భార్య అతను మరలా తిరుపతికి వెళ్ళమని చెబుతుంది. నారాయణదాసు ఆ తర్వాత రోజు మరలా తిరుపతి స్వామివారి దర్శనం చేసుకుని ఎటువంటి కోరికను కోరుకోకుండానే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాడు. అలా ఆ ఒక్క నెలలోనే 8 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాడు. కానీ తన కోరికల చిట్టాను స్వామివారి ముందు ఉంచడం మాత్రం మర్చిపోతూ ఉంటాడు. ఇంక అతని భార్య విసుగు చెంది, ఎంత మతిమరపైతే ఎలాగండి, అడగంది అమ్మైనా పెట్టదు. స్వామివారిని మనం కోరుకుంటేనే కదండి మన కోరికలను, కష్టాలను తీర్చి మనల్ని ఆదుకునేది. నేను మిమ్మల్ని వజ్రాలు, వైడూర్యాలు తీసుకుని రమ్మన్నానా? మన కష్టాలను స్వామివారి ముందు ఉంచమని కదండి మీకు చెప్పాను. కనీసం కోరికలు కోరుకోవడం కూడా రాకపోతే ఇంకెందుకండి మీరు అని అతని భార్య తిడుతుంది. అది విన్న తర్వాత నారాయణదాసు తన కోపాన్ని తట్టుకోలేక ఈసారి ఎలాగైనా వెంకటేశ్వర స్వామిని దర్శించి తన కోరికల చిట్టాను స్వామి ముందు పెట్టాలని అర్ధరాత్రి దొంగతనంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి నారాయణదాసును చూసి, ఏంటి దాసు, ఏ పని మీద ఇంత అర్ధరాత్రి వచ్చావని అడుగుతాడు. ఏమీ లేదు స్వామి, మిమ్మల్ని ఒక్కసారి దర్శించుకుందామనే వచ్చాను స్వామి అని అంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, చూడ్డానికి అలా లేదే, చేతిలో ఏదో చీటీ పట్టుకొచ్చావు, ఏంటది దాసు అని అడుగుతాడు. అవును స్వామి, మిమ్మల్ని కోరికలు కోరదామని ప్రతిసారి వస్తున్నాను, కానీ మీ దివ్య మంగళ రూపాన్ని దర్శించిన వెంటనే అవన్నీ మర్చిపోతున్నాను స్వామి అని చెబుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, దాసు, నిన్ను సృష్టించిన నాకు తెలియదా నీకు ఎప్పుడు ఏమివ్వాలో? నన్ను మనసా వాచా కర్మణా నమ్మి నా దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క బాధ్యత నాది. వారు చెప్పకుండానే వారి కోరికలు నేను తీరుస్తూ ఉంటాను. నువ్వు చీటీ పైన రాసుకొచ్చిన కోరికలను ఎప్పుడో తీర్చేశాను దాసు, గమనించలేదా అని వెంకటేశ్వర స్వామి బదులిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ రూపంలో ఉన్న యోగులు, ఋషులు, మహర్షులు నారాయణదాసుకి కనిపించి, దాసు, నువ్వు 8 సార్లు కోరికలు లేని స్థితిలో వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడం వలన మాత్రమే స్వామివారిని ప్రత్యక్షంగా చూడగలిగావు అని నారాయణదాసుని ఆశీర్వదించి పంపిస్తారు. ఇక పైన మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళితే స్వామివారి దివ్యమంగళ రూపాన్ని మనసారా చూసి ధరించండి. మీ కోరికలను స్వామివారికి వదిలేయండి. వాటిని తీర్చడం ఆయన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.